नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय पुतले श्रीमति भक्तिवेदांत स्वामी नाम्ने नमस्ते सरस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्राच्याच देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో గత 2 తరగతులుగా మనం గురువు శిష్యుల యొక్క సంబంధాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. గత తరగతిలో గురువు యొక్క ఆజ్ఞ ఎందుకు మనకి ఒత్తిడిగా అనిపిస్తుంది అనే విషయం మీద చర్చించాం. ఇప్పుడు అసలు గురువు యొక్క ఆజ్ఞ అంటే ఏంటి? గురువు యొక్క ఆజ్ఞ అంటే ఏంటి? అసలు ఎందుకు మనం అది పాటించాలి అనే విషయం మీద ఆలోచిద్దాం. గురువాజ్ఞని మనం ఉల్లంఘించడం అదొక తిరుగుబాటుగా అనిపించదు. ఏంటి ప్రభు తిరుగుబాటు అనే ఒక పెద్ద పదాన్ని వాడుతున్నారు. సో నేను ఎప్పుడు కూడా ఆయనకి ఏ ఎదురు చెప్పలేదు, ఎప్పుడు ఆయన్ని విమర్శించడం లేదు, ఏ పని ఆయనకి వ్యతిరేకంగా చేయను లేదు. మరి అలాంటప్పుడు తిరుగుబాటు ఎందుకు అవుతుంది అంటే ఇవన్నీ కాదు, మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి అంటే, నువ్వు పాటించావా? ఓకే, ఏమి చేయలేదు. ఓకే, నువ్వు ఎప్పుడు ఆయనకి ఎదురు చెప్పలేదు, ఎప్పుడు ఆయన్ని విమర్శించలేదు, ఆయనకి వ్యతిరేకంగా చేయను లేదు, కానీ పాటించావా అంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే చాలా సందర్భాలు ఇట్లా జరిగి ఉంటారు. యాక్చువల్గా ఈ గురువాజ్ఞ ఉల్లంఘన అన్నది 3 రకాలుగా ఉంటుంది. అంటే 3 విధానాలుగా. ఏంటంటే, ఒకటి మనం భక్తులతో చర్చ జరిగినప్పుడు మనకొక గురువు నుంచి ఆజ్ఞ వచ్చినప్పుడు, అంటే ఇలా చేయండి అని గురువు నుంచి ఒక మాట బయటకు వచ్చినప్పుడు మనం వేరే భక్తులతో చర్చిస్తుంటాం. ప్రభు చెప్పారు కదా, ఏం చేయాలనుకుంటున్నావు? అప్పుడు నేను అంటాను, ఆయన ఎందుకో ఓపెన్గా లేరు నా విషయంలో. అంటే నా విషయంలో ఆయన ఓపెన్గా లేరు, మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. లేకపోతే అంటాను, చెప్పారు ప్రభు, కానీ కొంచెం బిజీగా ఉన్నాను, అయితే ఇప్పుడు కాదను, తర్వాత చూద్దామను అని చెప్పే ప్రయత్నం. మూడోది, ప్రభు చెప్పగానే చాలా నవ్వుతూ, ప్రభు ఖచ్చితంగా నేను చేస్తాను, మీరు నా మంచిగా చెప్పారు అని చెప్పడం. చూసే వాళ్ళకి కూడా ఈ భక్తుడు చూడు ప్రభు అంటే అంత గౌరవం అని అనిపించే విధంగా ప్రవర్తించడం. తర్వాత అస్సలు ఆ విషయం గురించి కూడా పట్టించుకోకుండా ఉండడం. ఇది కాక ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్తా ఉంటాడో, ప్రతిదీ చేయాలంటే అక్కడ కుదురుతుంది, ఏదో అనాలి, లేకపోతే లేని తలనొప్పి. ఏంటి మన పని? ఏదో గుడికి వెళ్ళామా, ఏదో అక్కడ
ఇచ్చిన సేవ చేసామా, ప్రసాదం తిన్నామా, మన పని మనం చూసుకున్నాము. ప్రతీదీ మనసులో పెట్టుకొని లేకపోతే ప్రతీదీ వాళ్ళు చెప్పింది చేయాలంటే ఎక్కడ కుదురుతుంది ప్రభు. కాబట్టి ఏంటంటే ఏదో అంటూ ఉండాలి, మన పని మనం చూసుకుంటూ ఉండాలి. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మొదట ఓపెన్‌గా లేరు అన్న సందర్భాలు అనే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. తప్పించుకోవడానికి ఏదో సాకు చూసేవాళ్ళు అరుదుగా కామన్‌గా కనబడుతూ ఉంటారు. మొదటి వాళ్ళు అరుదుగా కనబడితే రెండో వాడు కామన్‌గా కనబడతారు. కానీ మూడో వాడు చాలా డేంజరస్, ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. అంటే మొదటి అభిప్రాయం ఓపెన్‌గా లేదు అన్నది ఎప్పుడన్నా అంటూ ఉంటాం. రెండో అభిప్రాయం తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం కామన్‌గా చేస్తూ ఉంటాం. కానీ మూడోది ఉంది చూడు, అది చాలా ప్రమాదకరమైనది. మనం ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనం నాశనం చేసుకోవడమే కాకుండా మనతో ఉన్నటువంటి భక్తులను కూడా నాశనం చేస్తాం. ఇది చాలా దిగజారుడు వ్యవహారం. ఇది చాలా దిగజారుడు. భక్తులు చాలా జాగ్రత్తగా గమనించాలి. భక్తియుక్త సేవలో ముందుకు పోవాలనుకున్న వాళ్ళు ఇటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకారులు. వాళ్ళు నాశనం అవుతారు, మిమ్మల్ని నాశనం చేస్తారు. ఇది భక్తిలో కింద నుంచి లేకపోతే భక్తిలో లోపల నుంచి భక్తిని లోపల నుంచి పాడు చేస్తుంది. ఆజ్ఞ మన అభిప్రాయానికి అడ్డు. గురువాజ్ఞ అన్నది మన అభిప్రాయానికి అడ్డు. అందువల్ల అది మనకి సౌకర్యంగా అనిపించదు. మీరు చూడండి, మనకు ఒక అభిప్రాయం ఉంటుంది ఒక విషయం మీద, కానీ గురువు నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. మన అభిప్రాయాన్ని ఆజ్ఞ అడ్డుపడుతుంది. అలా అడ్డుపడింది అంటే గురువు యొక్క ఆజ్ఞ యొక్క ప్రయోజనం అదే. మనం అర్థం చేసుకోవాలి. మన అభిప్రాయానికి గురువు ఆజ్ఞ అడ్డుపడింది అని మనకు అనిపిస్తే మనం వెంటనే అర్థం చేసుకోవాలి, గురువు యొక్క ఆజ్ఞకి ప్రయోజనం ఇదే. మన అభిప్రాయం సరైనది కాదు, దయచేసి నేను చెప్పింది చెయ్యి అని చెప్పి గురువు గారు చెప్తున్నారు. సో భక్తిలో ముందుకు పోవాలి అనుకున్నప్పుడు నీవు దీన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం కదా, అవలంబించాలి. అదే నీ భక్తియుక్త సేవకి మొదటి స్టెప్. అభిప్రాయం అనేది అనిపించేది, ఆజ్ఞ అన్నది ఇష్టం లేకపోయినా పాటించేది. సో ఒక్కోసారి గురువుగారి ఆజ్ఞ మనకి చాలా కఠినంగా అనిపిస్తుంటుంది. మనపై ఏమైనా కక్ష సాధింపే చర్యలు తీసుకుంటున్నారా అనిపిస్తుంది. కక్ష సాధిస్తున్నారా అనిపించవచ్చు, కానీ ఏమీ కాదు. మనం చోటా హరిదాస్ ఠాకూర్ విషయంలో చైతన్య మహాప్రభువు యొక్క వ్యవహారం గురించి గత క్లాస్లో తెలుసుకున్నాం. ఈ వ్యక్తి నియమాలు ఖచ్చితంగా పాటిస్తాడు, చాలా బాగా జపం చేస్తాడు, గొప్ప సేవా తత్పరత కలవాడు. అయినప్పటికీ ఎందుకు మహాప్రభు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? మహాప్రభుని అడిగారు భక్తులు, ప్రభు ఆయన అంత గొప్ప భక్తుడే, మీరంటే అంత ఇష్టమే, ఎందుకు ఆయన పట్ల మీరు ఎంత కఠినంగా వ్యవహరించారు? మహాప్రభుకి చోటా హరిదాస్ ఠాకూర్ వారి విషయంలో ఎటువంటి కక్ష లేదు.
కేవలం ఆయన భక్తి యొక్క ప్రమాణాలు పడిపోకుండా కాపాడడం కోసం మాత్రమే ఆ విధంగా ప్రవర్తించారు. అది మనకి తెలియచేయడం కోసం. ప్రమాణాలు తగ్గితే భక్తిలో సౌకర్యాలు పెరుగుతాయి, ఇది మనం గతంలో అనుకున్నాం. కానీ ప్రమాణం లేని సౌకర్యం వల్ల భక్తి నశించిపోతుంది. ఆ మాతాజీ చాలా బాగా ప్రసాదాలు వండుతుంది. ఆ మాతాజీ చాలా బాగా భగవంతుడికి పుష్పాలు అల్లుతుంది. ఆ మాతాజీ చాలా బాగా కీర్తన చేస్తుంది. ఆ మాతాజీ చాలా బాగా నియమాలు పాటిస్తుంది. ఓకే, అయినప్పటికీ నువ్వు బ్రహ్మచారివి, నీకు ఆ మాతాజీ అన్న విషయమే నీ మైండ్లో ఉండకూడదు. ఆ మాతాజీ పాటిస్తే ఎలా, పాటించకపోతే ఎలా, ఆ మాతాజీయే నీ మనసులో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చోటాదాస్ ఠాకూర్ బ్రహ్మచారి. ఖచ్చితంగా ఆ మాతాజీ ఇంట్లో ఉన్నటువంటి ఒక రకమైన బియ్యం, ఒక రకమైన జాతికి చెందిన బియ్యంతో కీర్ పరవాన్నం వండితే చాలా రుచిగా ఉంటుంది. ఆ బియ్యం ఆ మాతాజీ దగ్గర ఉన్నాయి. కాబట్టి చైతన్య మహాప్రభువుని సంతృప్తిపరచడం కోసమే మాతాజీ దగ్గరికి వెళ్ళాడు. కానీ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, అసలు ఆ మాతాజీ ఇంట్లో ఉన్న బియ్యం కోసం నీకెలా? ఈ విషయాన్ని బ్రహ్మచారికి ఖచ్చితంగా మాతాజీ విషయంలో బ్రహ్మచారుల యొక్క నిబద్ధత ఏ విధంగా ఉండాలని ఖచ్చితంగా చెప్పే విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారు. ప్రమాణాలని తగ్గించకూడదు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కానీ మనకేమనిపిస్తుంది, అది చాలా చిన్న తప్పు. మన దృష్టిలో అది తప్పు కానే కాదు. కానీ మహాప్రభు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక వ్యక్తి యొక్క భక్తి అన్నది భక్తిని దేంతో కొలుస్తాం అంటే మనంతా ఆ వ్యక్తి చేసే సేవతో కొలుస్తాం. కానీ ఇక్కడ మహాప్రభు సేవతో కొలవలే, శుద్ధితో కొలుస్తున్నారు. మనం 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి, 20 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్యంలో ఉండొచ్చు కాక, ఎంతో గొప్ప సేవ చేసి ఉండొచ్చు కాక, కానీ ఈ వ్యక్తి ఎంత గొప్ప భక్తుడు అన్నది ఆ వ్యక్తి హృదయం ఎంత శుద్ధి చేయబడింది, శుద్ధిగా ఉంది, ఎంత శుద్ధిగా ఇవ్వబడింది అన్న దాన్ని బట్టే ఉంటుంది తప్పించి సేవను బట్టి కాదు. సేవ ప్రమాణం కాదు, శుద్ధి మాత్రమే ప్రమాణము. సో సేవలో వెలుసుబాటు ఉంటే మనకి సౌకర్యంగా ఉండొచ్చు, కానీ ఆ సౌకర్యం మనల్ని భక్తి నుంచి దూరం చేయొచ్చు. అందువల్ల ప్రమాణాలలో వెలుసుబాటు పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా కల్పించే ప్రయత్నం చేయలేదు. శిల ప్రభుపాదుల వారు అమెరికాలో ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో శిల ప్రభుపాదుల వారి శిష్యులు కొంతమంది, ప్రభుపాద్ మన ఉద్యమం అద్భుతం, అమోఘం, మీరు చిన్న వెలుసుబాటు కల్పించినట్లయితే మీకు లక్షల్లో వ్యాప్తంగా అనుయాయులు వస్తారు, మేము తీసుకొస్తాం. ప్రభుపాద్ ఏంటది అని, ఏం లేదు ప్రభుపాద్, ఈ పాశ్చాత్య దేశాల్లో మన ఆహార నియమాల్లో గుడ్డు, ఎగ్ని సడలిస్తే చిన్న మార్పు, ఇప్పుడు కూడా ఉన్నది కదా, ఇక్కడ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు గుడ్డు అన్నది మాంసాహారం కాదు, ఎందుకంటే అందులో ప్రాణం లేదు అని చెప్పి. నిజంగా ఇందులో 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే సహజ సిద్ధంగా ఉండే గుడ్డు నుంచి ప్రాణం బయటకు వస్తుంది, కానీ ఈ కోళ్ళ ఫారాల్లో
కేవలం కోళ్ళని పెంచి తయారు చేసి కేవలం గుడ్ల కోసమే పెంచే కోళ్ళలో ఉన్నటువంటి గుడ్డు నుంచి పిల్ల బయటకు రాదు. అది కేవలం అండం మాత్రమే. అందులో పురుష బీజం ప్రవేశించలేదు. కాబట్టి అది కేవలం ఒక లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఒక మాంసాహార పదార్థం. దాంట్లో ప్రాణం లేదు. కాబట్టి గుడ్డి శాకాహారం. అందువల్ల ఒక ఉద్యమం కూడా ఉంది. సండే పౌర్ మండే రోజ్ కావో అండే. ఆదివారం సోమవారం ఏదన్నా పర్వాలేదు, రోజు ఒక గుడ్డు తినండి, మీ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి ఈ నేషనల్ ఏదో అది సంస్థ పెద్ద పెద్ద ఫోర్డింగ్స్ కూడా పెట్టి ఉంటుంది రోడ్ల మీద. అందులో గాంధీ గారి ఫోటో ఉంటుంది. సరే, ఈ సబ్జెక్ట్ తర్వాత మనం చర్చిద్దాం. అది గుడ్డు శాకాహారం మాంసాహారం. కానీ ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, అయ్యా లక్షల్లో అన్యాయం అవసరం లేదు, కేవలం ఇద్దరు నేను చెప్పింది పాటించినట్లయితే నేనేమనుకుంటానంటే నా మిషన్ సక్సెస్ అయిందని. లక్షల కొద్ది అన్యాయాల కోసం నేనేమి కూడా ఈ నియమాల్లో మార్పు చేయలేను. నేను చెప్పింది ఇద్దరు పాటిస్తారు. మీరు కూడా చూడండి, మన ఇస్కాన్లో టీ కాఫీ అనుమతి ఉంటే, మన ఇస్కాన్లో కనీసం ఉల్లి వెల్లుల్లి అనుమతి ఉంటే, మన ఇస్కాన్లో గుడ్డు తినే అవకాశం కూడా ఉంటే, కృష్ణ చైతన్యాన్ని మనం చాలా సౌకర్యవంతంగా కృష్ణ చైతన్యంలో మనం చాలా సౌకర్యవంతంగా ముందుకు పోవచ్చు. కానీ సౌకర్యం ఎప్పుడు కూడా ప్రమాణాలని దెబ్బతీస్తుంది. ప్రమాణం దెబ్బతింటే సౌకర్యం పెరుగుతుంది, సౌకర్యం పెరిగితే భక్తి చచ్చిపోతుంది. ఇస్కాన్లో భక్తి చేయడం అన్నది 1 day or 2 days షోస్ కాదు. ఇస్కాన్లో భక్తి అన్నది జీవితకాల నియమం, జీవితకాల ఒప్పందం. ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరం ఉన్నంత వరకు కూడా అది మనం పాటించవలసినటువంటి తప్పనిసరి విషయం. తద్వారా శరీరాన్ని వదిలిన తర్వాత కూడా అది మనల్ని ఉత్తమ గతులకి తీసుకెళ్లే ప్రయత్నం. ఇది 1 day షో, 2 day షోస్, లేకపోతే 1 week ఒకటే మనం పాటించాము లేదా. మనం ఇచ్చుకునే జస్టిఫికేషన్ ఏది కూడా మనల్ని భక్తియుక్త సేవలో ముందుకి తీసుకెళ్ళదు. ఇప్పుడు గురువు ఆజ్ఞ నీకు ఇబ్బందిగా అనిపిస్తే అది నీవు గురువునే వెళ్ళి అడగాలి. అంతే తప్పించి ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఆయన అలాగే చెప్తాడు, ఆయన అలాగే చేస్తాడు, అదంతే, ప్రతిదీ మనం పట్టించుకోకూడదు అని చెప్పి పైకి ఒకలాగా లోన ఒకలాగా ప్రవర్తించే వ్యక్తి వల్ల ఆ వ్యక్తితో పాటు ఆ సంఘం కూడా నాశనం అయిపోతుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, మన అభిప్రాయానికి అడ్డు ఏంటి? గురు ఆజ్ఞ. మనం ఒక అభిప్రాయంలో ఉంటాం, ఆయన అది కాదు అంటాడు, వెంటనే మన ఈగో హర్ట్ అవుతుంది. ఈగో హర్ట్ అయిన వెంటనే మనం గమనించాలి ఏమిటి అంటే, మనం భక్తితో కాదు అహంకారంతో ఆలోచిస్తున్నాం. ఇదొక సింబల్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఒక కడుపులో నొప్పి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? నీ ఉదరంలో ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. ఉదరంలో సమస్య ఉంటే వెంటనే ఏం చేయాలి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, నా ఉదరంలో భోజనం చేసిన తర్వాత, లేకపోతే భోజనం చేయకముందో, లేకపోతే పడుకునే ముందో
కుడి పక్క నుంచో ఎడమ పక్క నుంచో నొప్పి అధికంగా వస్తుంది అని ఉన్నది ఉన్నట్లా చెప్తే డాక్టర్ గారు ఒక మందు ఇస్తారు. ఆ మందు వేసుకోవడం వల్ల మన సమస్య తీరుతుంది. సో డాక్టర్కి మనం చెప్పాం విషయం, కానీ మందు వేసుకోలేదు, చేదుగా ఉందని. సమస్య తీరుతుందా? తీరదు. సమస్య తీరాలంటే నువ్వు ఖచ్చితంగా సమస్య ఉన్నది ఉన్నట్లుగా డాక్టర్ గారు చెప్పాలి. డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందు అది చేదుగా ఉన్నా తీయగా ఉన్నా వేసుకోవాలి. అదేవిధంగా సమస్య ఈగోకి తగిలింది అంటే వెంటనే మనం గురువుని ఆశ్రయించాలి. మీరు ఈ విధంగా ఎందుకు చెప్పారు, దేనికి చెప్పారు, నాకు అర్థం కాలేదు, దయచేసి నాలో ఏమైనా సమస్య ఉందా తెలియచేయండి. మీరు చెప్పిన మాట ఎందుకు నాకు సౌకర్యంగా అంతంగా అనిపించట్లేదు. అప్పుడు ఆ మాట నీకు ఎందుకు సౌకర్యవంతంగా అనిపించటం లేదో గురువు నీకు తెలియజేస్తాడు. ఏ కారణం చేత నీకు సౌకర్యవంతంగా అనిపించట్లేదు. కాబట్టి ఆ గురువాజ్ఞ నీకు సౌకర్యంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి అని కొన్ని ఉపదేశాలు చేస్తారు. ఆ ఉపదేశాలే మందు. అవి చేదుగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు. అవి పాటిస్తే వెంటనే మనలో ఉన్నటువంటి సమస్య తగ్గుతుంది. సో మన ఈగో హర్ట్ అవడం మనకి సిగ్నల్, నీలో సమస్య ఉంది. ఆధ్యాత్మికంగా కడుపు నొప్పి రావడం ఏ విధంగా అయితే సూచన, కడుపులో ఏదో సమస్య ఉందని, అట్లాగే ఈగో హర్ట్ అవ్వడం కూడా ఒక సూచన, ఆధ్యాత్మికంగా నీకు సమస్య ఉంది. వెంటనే కడుపు నొప్పికి డాక్టర్ని ఎలా సంప్రదిస్తావో ఇదే విధంగా గురువుని సంప్రదించాలి. నువ్వు డాక్టర్ని సంప్రదించకుండా నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నాకు అమ్మో కడుపు నొప్పి, అయ్యో కడుపు నొప్పి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా అవుతుంది, ఏం చేయాలి అంటే వాళ్ళు అలాగా ఇలాగా అంటారు. వాళ్ళకి తెలిసినటువంటి ఏయో రెమెడీలు చెప్తారు తప్పించి సరైన వైద్యం జరగకపోవడం వల్ల నీ సమస్య నీకు తెలిసిన చెప్పవలసిన వాళ్ళ దగ్గర చెప్పకపోవడం వల్ల నష్టం ఎవరికి అంటే నీకే. అదేవిధంగా నువ్వు గురువుని ఆశ్రయించకుండా సగం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సమస్య గురించి చెబితే వాళ్ళిచ్చే పరిష్కారాలను ఆచరించే ప్రయత్నం చేస్తే ఆ సమస్య ప్రాబ్లం నీకే, నష్టం నీకే. కాబట్టి ఇది మనం గమనించాలి. పరిస్థితి వేరుగా ఉంది కాబట్టి నేను ఇది చేయలేకపోయాను అని చెప్పి మనం ఎప్పుడు కూడా జస్టిఫై చేసుకోవద్దు. ఈ జస్టిఫికేషను మనల్ని ఏ విధంగా కూడా ఆధ్యాత్మిక ముందుకి తీసుకెళ్ళదు. నువ్వు జస్టిఫై చేయడం మొదలుపెట్టావు అంటే, నువ్వు జస్టిఫికేషన్ చేసుకోవడం మొదలుపెట్టావు అంటే ఆ క్షణమే నువ్వు అర్థం చేసుకోవాలి, శరణాగతి అన్నది ఆగిపోయింది. ఏమైంది? శరణాగతి ఆగిపోయింది. నీ యొక్క భక్తియుక్త సేవలో శరణాగతి ఆగిపోయింది. నీకు ఎప్పుడైతే శరణాగతి నీకు మనకి ఓకే, మనకి ఎప్పుడైతే గురువు మీద శరణాగతి ఉందో అప్పుడు గురువు యొక్క ఆజ్ఞ కఠినంగా అనిపించిన వెంటనే మనం ఇష్టం లేకపోయినా కూడా చేయడానికి, పాటించడానికి మనం సిద్ధంగా ఉంటాం. సిద్ధంగా లేము అన్నది సూచన మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు పదే చెప్తున్నానంటే, మనం భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది సూచనగా మనకి అర్థం అవ్వాలనే విషయంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి గురువు యొక్క ఆజ్ఞ ఇబ్బందిగా అనిపించిందో మన అహంకారానికి తగింది, మన భక్తికి కాదు. మన అహంకారానికి తగిలింది, భక్తికి కాదు. అహంకారం తగిలితేనే బాధ కలుగుతుంది, భక్తికి బాధ కలిగించదు. భక్తి ఎప్పుడూ బాధపడదు, అహంకారమే బాధపడుతుంది. మనం ఒకసారి ఆలోచిద్దాం, ఇది చిన్న ఆజ్ఞ అని ఎప్పుడైనా పక్కన పెట్టామా గురువు యొక్క ఆజ్ఞని? లేక పాటించకపోవడానికి ఏదైనా కారణాలు వెతికామా?
చాలాసార్లు పక్కన పెట్టుంటాం, కారణాలు వెతుకుంటాం. ఈ కారణాలు, ఈ పక్కన పెట్టిన కారణాలు కానీ, లేకపోతే ఇది చిన్నదే అనుకుని వదిలేయడం వల్ల కానీ, ఏమన్నా మనం శుద్ధి చేయబడ్డామా భక్తియుక్త సేవలో అంటే లేనే లేదు. లేకపోతే ఏదన్నా సేఫ్గా ఉన్నామా? ప్రభువు మాట పట్టించుకోకపోవడం వల్ల మనం సేఫ్ జోన్లో ఉన్నామా అంటే లేదు. గురువు మాట మనం పాటించాలనుకున్నామా? ఇది ఒకసారి ఆలోచించండి. గురువు మాట పాటించాలనుకున్నామా, లేక పాటించినట్లు కనిపించాలనుకున్నామా? పాటించాలనుకోవడం చాలా అరుదు, కానీ పాటించినట్లు కనిపించాలనుకోవడం మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ 3 విషయాల గురించి చర్చించాం. ఏంటది? తప్పించుకునే ప్రయత్నం ఏదో చేయడం, లేకపోతే ఏదో ఆయన ఫేర్గా లేడని అనుకోవడం. 3 పాటిస్తున్నట్టు నటించడం, కానీ పాటించకపోవడం. ఈ పాటించినట్టు నటించడం, పాటించకపోవడం ప్రమాదమే, కానీ పాటిస్తున్నట్టు నటించి పాటించకుండా ఉండడం చాలా ప్రమాదం. ఇది అంతర్గతంగా భక్తిని నాశనం చేస్తుంది, మనతో పాటు మన సంఘాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు నుంచి. ఏంటి అంటే, గురువు ఆజ్ఞ సౌకర్యంగా ఉన్నా లేకపోయినా ఆ ఆజ్ఞ నన్ను శుద్ధి చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా నేను పాటించాలి. ఇది కఠినంగా అనిపించినప్పటికీ కూడా భక్తియుక్త సేవకి మొదటి మెట్టు. ఈ మెట్టు ఎక్కడం చాలా కష్టం, కానీ ఇది మనం ఎక్కే తీరాలి. హరే కృష్ణ.